ప్రభు హై స్కూల్ వారు నిర్వహిస్తూ ఉన్నటువంటి యూట్యూబ్ ఛానల్ ప్రభు ఇన్ఫో వీక్షిస్తూ ఉన్న మీ అందరికీ నమస్కారాలు. ఇప్పటికీ ఒక 3 వీడియోలు మనం చేయడం అయింది. దిస్ ఇస్ ద 4th వన్. ఫస్ట్ వన్ జస్ట్ ఒక ప్రోమో లాగా చేసాము. సెకండ్ వన్ వచ్చి కూరగాయలు, మనం పెస్టిసైడ్స్ ఇన్సెక్టిసైడ్స్ యూజ్ చేయటం వల్ల కూరగాయలు ఎలా విషతుల్యం అవుతున్నాయి, వాటిని మనం తినడం వల్ల ఎలాంటి రోగాలు బారిన పడుతున్నాము, అటువంటి కూరగాయలు మనం తినకుండా ఉండడానికి కిచెన్ గార్డెన్ ఆర్ రూట్ గార్డెన్ అనేది ఒక ప్రత్యామ్నాయంగా మనం చెప్పడం జరిగింది. అలాగే థర్డ్ వీడియో చూసినప్పుడు చిన్న పిల్లలు, ఒక జస్ట్ 13-14 ఇయర్స్ చిల్డ్రన్ ఏ రకంగా ఈ గ్రో గార్డెన్ కాన్సెప్ట్ని ప్రజల్లోకి తీసుకెళ్ళారు, ఏ విధంగా క్వశ్చనర్స్ని ఫిల్ చేశారు అనేది చెప్పడం జరిగింది. ఈ 4th ఎపిసోడ్లో చాలా ముఖ్యమైన ఘట్టం. మనం గార్డెన్ పెంచాలి అంటే ఒకటి డైరెక్ట్గా సాయిల్లో పెడతాం, నేలలో పెడతాం, లేదంటే కంటైనర్స్ వాడతాం. ఇప్పుడు ఈరోజు దాదాపుగా అందరి ఇళ్లల్లో కంటైనర్ గార్డెన్ మాత్రమే మనం పెట్టుకోగలిగిన పరిస్థితుల్లో ఉన్నాం. ఎవరికి ఎకరాలు ఉండవు కదా, ఏదో కాస్తో కూస్తో ఉంటే దాన్ని కూడా ఏదో ఒక చిన్న చిన్న ప్లాంట్స్ పెట్టడానికి, క్రీపర్స్ పెట్టడానికి మన ఇంటి ముందున్న కాస్త స్థలం అయితే సరిపోతుందేమో, కానీ మోస్ట్లీ వీ యూజ్ కంటైనర్స్. సాయిల్ మిక్స్ ఎంత ఇంపార్టెంటో కంటైనర్ కూడా అంతే ఇంపార్టెంట్. మనం సెలెక్ట్ చేసుకునేటువంటి ప్లాంట్, ఆ ప్లాంట్ ఎన్ని రోజులు బతుకుతుంది, జస్ట్ ఒక సంవత్సరం ఉండి లేదా ఒక కాపు వరకు ఉండి ఒకసారి ఈల్డ్ ఇచ్చి తర్వాత దాన్ని తీసేసే ప్లాంట్స్ అయితే ఒక రకమైన కంటైనర్స్ మనం వాడుకోవచ్చు. బాగా కొన్ని సంవత్సరాలు ఉంటాయి అంటే బహువార్షికము అంటారు కదా, అలా కొన్ని ఏళ్ళు ఉంటాయి అనే ప్లాంట్స్ని మనం పెట్టేటప్పుడు కొంచెం కంటైనర్ పెద్దదిగా పెట్టుకోవాలి, సాయిల్ చూసుకోవాలి, సాయిల్ మిక్స్ కూడా జాగ్రత్తగా చేసుకోవాలి. వీటి గురించి ఇంకొంత వివరంగా మనం ఎట్లా ఫామ్ చేసాము, ఆర్గానిక్ ఫార్మింగ్ గురించి చెప్పుకునేటప్పుడు మాట్లాడుకున్నాము. ఇప్పుడైతే నేను కంటైనర్స్ గురించి మీకు చెప్పదలుచుకున్నాను. మన స్కూల్ గార్డెన్లో ఏ రకాలైన కంటైనర్స్ని వాడాము. ఇది ఎందుకంటే ఇది చాలా ముఖ్యమైన విషయం. ఎందుకంటే మనం అనుకుంటాం అన్నమాట, బజార్కి వెళ్ళాలి, ఒక 100-200 పెట్టి పాట్ తీసుకొని రావాలి, ఫ్లవర్ పాట్, either ఇట్ ఈస్ మేడ్ ఆఫ్ ప్లాస్టిక్ కావచ్చు, ఫైబర్ కావచ్చు, తీసుకురావాలి, అది పెట్టాలి. చాలా కాస్ట్లీ. గార్డెన్ గ్రో చేయటం అనేది, పెంచడం అనేది చాలా కాస్ట్లీ, మన అలా కాదు అని చాలామంది అంటుంటారు. యాక్చువల్లీ అలాగే ఏం కాదు. మనం నిజంగా కంటైనర్స్ని మన ఇళ్లలో నుంచి కూడా, మన చుట్టుపక్కల నుంచి కూడా మనం సేకరించవచ్చు. మేము మా స్కూల్లో పెట్టిన గార్డెన్లో మేము వాడిన కంటైనర్స్ ఎలా మేము సెలెక్ట్ చేసాము, ఎక్కడి నుంచి మేము కలెక్ట్ చేసాము అనేది మీకు ఇప్పుడు చెప్పాలనుకుంటున్నాను. మేము కొన్ని ఫన్నీ మెటీరియల్, ఫన్నీ అనకూడదేమో, బట్ ఎవరు ఊహించరు వీటిల్లో కూడా మనం గార్డెన్ గ్రో చేయొచ్చు అని. అటువంటి మెటీరియల్ని కూడా మేము గార్డెన్ గ్రో చేయడానికి, పెంచడానికి ఉపయోగించాం. ఇప్పుడు నేను వరుసగా మనం ఏ కంటైనర్స్ని మన స్కూల్లో వాడాము, సైజు, వేయాల్సిన క్రాప్ తర్వాత చెప్తాను. ఇప్పుడు జస్ట్ టైప్స్ ఆఫ్ కంటైనర్స్ మాత్రమే ఈ ఎపిసోడ్లో మీకు పరిచయం చేస్తాను. దీనివల్ల ఏమవుతుందో అందరికీ సంతోషంగా ఉంటుంది అన్నమాట. ఓకే, దీన్ని కూడా మనం కంటైనర్గా వాడచ్చు కదా అని అందరు కూడా వాళ్ళ ఇళ్లలో అవైలబిలిటీ మెటీరియల్ని కూడా వాడి కంటైనర్గా వాడుకోవచ్చు. జనరల్గా ఇప్పుడు అందరు చేసేది ఏంటి, ఫ్లవర్ పాట్స్ కొంటారు. ఈ ఫ్లవర్ పాట్స్ వచ్చి ప్లాస్టిక్ ఉండొచ్చు, ఫైబర్ ఉండొచ్చు, సిమెంట్ పార్ట్స్ కూడా ఉండొచ్చు, క్లే పార్ట్స్ కూడా ఉంటాయి. ఈ 4 రకాలు కూడా మా దగ్గర ఉన్నాయి. అందులో ఈ ప్లాస్టిక్ పార్ట్స్ వచ్చి మేము హైదరాబాద్ నుంచి ఆల్మోస్ట్ ఒక 80-100 పార్ట్స్ వరకు అక్కడి నుంచి ఆల్ సైజెస్, 10 inches నుంచి 16 inches వరకు ఉన్న సైజెస్ అన్నీ కూడా మేము తెప్పించుకున్నాము. దాని ఫ్యాక్టరీ పేరేంటంటే మాకు పంపించిన వాళ్ళు నియో ప్లాస్టిక్ ఇండస్ట్రీ వాళ్ళ దగ్గర నుంచి మేము ఆ పార్ట్స్ అనేది కొనుగోలు చేయటం జరిగింది.
దాని ఓనర్ పేరు వచ్చి ప్రొప్రైటర్ బాలరెడ్డి గారు, శ్రీ బాలరెడ్డి గారు. చాలా మనకు హోల్సేల్ రేటు అనే కాదు కానీ చాలా తగ్గించినటువంటి రేట్స్కే వాళ్ళు ఇస్తున్నారు. మీకు దాని లింకు ఇస్తాము, వారి పేరు, ఫ్యాక్టరీ, దాని కాస్ట్ అంతా కూడా ఇప్పుడు మీకు మేము మా వీడియోలో ఇస్తాము. ఇఫ్ యు ఆర్ ఇంట్రెస్టెడ్ మీరు పర్చేస్ చేయొచ్చు. ఫోన్లో మాట్లాడితే ఆయన పంపిస్తారు మనకి. లేదు మాకు అవసరం లేదు అని అనుకున్న వాళ్ళు దయచేసి ఈ తోటలు పెంచడానికి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి కూడా ఆ నెంబర్ ఇవ్వండి. తక్కువ ఖరీదులో మనం చక్కగా పెద్ద సైజు నుంచి చిన్న సైజు వరకు మనం పార్ట్స్ కొనుగోలు చేసేదానికి అవకాశం ఉంటుంది. ఇలాంటి ప్రాథమిక విషయాలు తెలియకుండా తోటలు పెంచే వాళ్ళు చాలా కష్టపడుతూ ఉంటారు. కాబట్టి ఒకటి, ఇఫ్ యు ఆర్ ఇంట్రెస్టెడ్ యూ కాంటాక్ట్ హిమ్ డైరెక్ట్లీ, అదర్వైజ్ యూ షేర్ హిస్ నెంబర్ టు అదర్స్, యువర్ ఫ్రెండ్స్, ద నీడీ పీపుల్. ఓకే, ఇప్పుడు ఇందులో ఈ ప్లాస్టిక్, ఫైబర్, సిమెంట్, క్లే పార్ట్స్లో డిఫరెంట్ షేప్స్ ఉంటాయన్నమాట. దాదాపుగా పై సైజు సర్కిల్గా ఉండడం మనం చూస్తాం, పై షేప్ సారీ. ఈ కొన్ని వచ్చి రెక్టాంగిల్లో ఉంటాయి, కొన్ని వచ్చి స్క్వేర్గా ఉంటాయి, ఇలాంటి షేప్స్ కూడా ఉంటాయి. ఇలా ఆల్ షేప్స్ కూడా మా దగ్గర ఉన్నాయన్నమాట. ఇవి ఆల్మోస్ట్ మోర్ దాన్ ఐ థింక్ ఒక 300 పార్ట్స్ వరకు మా దగ్గర ఉన్నాయి. ఇవి కాకుండా మేమేం చేసామంటే సిమెంటు, శాండ్ కలిపి మేము కొన్ని మోల్డ్ చేసాం. మోల్డ్ చేసి చిన్న చిన్న పీ స్టోన్స్ అంటాం, చిన్న స్టోన్స్ని ఏరుకొచ్చి వాటికి పెయింట్ చేసి వాటి చుట్టూ అటాచ్ చేయటం జరిగింది. అవి కూడా మీకు వీడియోలో చూపిస్తారు. ఇవి కాకుండా చాలా కోకోనట్ షెల్స్ ఉంటాయి కదా, మనం కొబ్బరికాయ కొట్టుకుంటాం పూజ చేసేటప్పుడు, లేదా ఇతరత్ర సందర్భాల్లో కొబ్బరికాయ కొట్టిన తర్వాత దాని చిప్పలు వస్తాయి, చక్కగా ఇంత పెద్ద ఉంటాయి అన్నమాట. వాటిల్లో కూడా మనం వాటికి 2 హోల్స్ వేసి హ్యాంగింగ్ పార్ట్స్ గాను వాడుకోవచ్చు, లేదా పెయింట్ చేసిన తర్వాత కొంచెం ఆర్నమెంటల్గా ఒక చిన్న టేబుల్ రోజ్ అంటారు కదా, మాస్ రోజ్ లాంటివి పెట్టేసుకొని మన ఇంటి దగ్గర టేబుల్ దగ్గర కూడా దాన్ని వాడుకోవచ్చు. అలాగే మనం కొబ్బరి బోండం అంటాం, వాటర్ తాగుతాం. ఆ తాగిన బోండం లోపల కూడా మట్టి నింపి చిన్న చిన్న ప్లాంట్స్ పెట్టుకోవచ్చు. వాటిని కూడా మేము యూజ్ చేసాం. తర్వాత బ్యాంబూ బాస్కెట్స్ అంటాం, మేదర గంపలు. అవి కూడా చిన్న గంపలు, పెద్ద గంపలు, మన ఇళ్లలో పాత గంపలు ఉంటాయి కదా, అటువంటి వాటిని కూడా మనం లోపల పాలిథిన్ షీట్ వేసి మట్టి నింపుకొని మనం చేసుకోవచ్చు. అంటే చెట్లు పెంచుకోవచ్చు, లేదా ఆకుకూరలు పెంచుకోవచ్చు. ఎక్కువ బరువు లేని చెట్లు కూడా మనం అందులో పెంచుకోవచ్చు. మేము మేదర బుట్టలు కూడా మేము యూజ్ చేసాం. అలాగే ఈ బకెట్స్ వస్తాయి, అందరికీ చాలా బాగా తెలిసే పెయింట్ బకెట్స్, కర్డ్ బకెట్స్ కూడా వస్తాయి. ఈ పెయింట్ బకెట్స్, కర్డ్ బకెట్స్ కూడా మేము వాడడం జరిగింది. కొంతమంది పేరెంట్స్ దాన్ని మాకు ఇవ్వడం జరిగింది. అలాగే వాటర్ క్యాన్స్, ఈ వాటర్ క్యాన్స్ని మేము ఎక్కువగా వాడాం చెట్లు పెంచడంలో. మాకు మోర్ దాన్ 30 క్యాన్స్, వాటర్ క్యాన్స్ని మాకు వాటర్ క్యాన్స్ సప్లై చేసేటువంటి సూరి అనే వాటర్ ప్లాంట్స్ ఓనర్, తేజ అక్వా ప్లాంట్, తేజ అక్వా ప్లాంట్ వాటర్ ప్లాంట్ ఓనర్ సూరి గారు. ఆయన మాకు సూర్య అని పేరు చెప్పారు, ఆయన ఫుల్ నేమ్ ఏంటో తెలీదు. సూరి గారు మాకు మోర్ దాన్ 30 వాటర్ క్యాన్స్ ఇచ్చారనమాట. ఆ వాటర్ క్యాన్స్లో వాటర్ క్యాన్ హెడ్ పైన ఉన్న భాగాన్ని మేము తీసివేసి దానికి పెయింట్ చేసుకొని కింద హోల్స్ పెట్టుకొని మేము చాలా ప్లాంట్స్ పెట్టడానికి వాడాము. ఆ హెడ్స్ని వర్టికల్ గార్డెన్స్లో వాడామన్నమాట. ఆ హెడ్స్ని ఎలా వాడామనేది తర్వాత చెప్తాను, మీకు చూపిస్తాను కూడా. తర్వాత వాటర్ బాటిల్స్, కూల్ డ్రింక్ బాటిల్స్, మనం జనరల్గా వాటిని ఇట్లా నడిపి పడేస్తుంటాం. ఇది వచ్చి రీసైకిల్ కాదు కానీ రీయూజింగ్ ద బాటిల్స్. ఎలా పైన హెడ్ పోర్షన్ మాత్రం తీసివేసి కింద చిన్న హోల్ పెట్టేసుకొని దాన్ని మట్టి నింపి
దాంట్లో చాలా ప్లాంట్స్ పెట్టాం. ఎక్కువగా ఈ టేబుల్ రోజ్ ప్లాంట్ పెట్టాము. అలాగే మనం బోన్సాయి ప్లాంట్స్ చేస్తాం కదా, బోన్సాయి కోసం చిన్న చిన్న ప్లాంట్స్ కలెక్ట్ చేసినప్పుడు ఆ బాటిల్స్లో పెట్టి పక్కన పెట్టుకొని ఫర్ అబ్జర్వేషన్ అది కొన్ని రోజులు పెట్టి కొన్ని అంటే 1 month అట్లా పెరగనిచ్చి లాగ్ కాండం అనేది బాగా పెరిగిన తర్వాత మళ్ళీ తీసి దాన్ని కింద రూట్ సిస్టమ్ కట్ చేసి పైన కూడా యాక్సిలరీ బర్డ్ కట్ చేసేసి దాన్ని మళ్ళీ బోన్సాయి కింద పెట్టినప్పుడు ఈ బాటిల్స్ని మాకు చాలా ఉపయోగపడ్డాయి ఆ బాటిల్స్. అలాగే ఈ బాటిల్స్కి చక్కగా పెయింట్ చేసి మంచిగా డిజైన్స్ వేసి వర్టికల్ గార్డెన్ చేసుకున్నప్పుడు ఆ వర్టికల్ గార్డెన్లో వీటిని మేము వాడడం జరిగింది. అవి కూడా మీకు చూపిస్తాను. ఇప్పుడైతే జస్ట్ కంటైనర్స్ గురించి ఐఎమ్ గివింగ్ ఇన్ఫర్మేషన్. తర్వాత ఈ లిక్విడ్ సర్ఫ్ బాటిల్స్ వస్తాయి, ఇలాగ హ్యాండిల్ పట్టుకునేటట్టు. దాన్ని కొంచెం కట్ చేసేసి ఆ బాటిల్స్ని మట్టితో సాయిల్ మిక్స్తో నింపి వాటిని కూడా గార్డెన్లో గార్డెన్ చెట్లు పెంచుకోవడానికి ఉపయోగించాము. అలాగే ఇంకా చాలామందికి తెలిసేది టైర్స్, డిఫరెంట్ సైజెస్ ఆఫ్ టైర్స్. మాకు స్కూల్లో వెహికల్ ఉంది కాబట్టి ఆ వెహికల్కి సంబంధించినటువంటి యూజ్డ్ అంటే ఆ వేస్ట్ టైర్స్ అనేవి ఉండినాయి, డిఫరెంట్ సైజెస్. బయట నుంచి కూడా కొంచెం తీసుకొచ్చాము. ఆ టైర్స్లో కూడా బాగా సాయిల్ మిక్స్ నింపి చక్కగా మంచి మంచి ఫ్లవర్ ప్లాంట్స్ అనేవి మేము పెట్టాము. దాన్ని కూడా మీరు వీడియోలో చూడొచ్చు. అలాగే సిమెంట్ రింగ్స్, దాన్ని ఏదో వరలు అంటాం మేము ఇక్కడ, మరి ఇంకా దానికి ఎన్ని పేర్లు ఉన్నాయో నాకు తెలీదు. ఆ సిమెంట్ రింగ్స్ కూడా తీసుకొచ్చి వాటిల్లో లీఫీ వెజిటబుల్స్ వేయటం అనేది జరిగింది. అవి కూడా మీకు తెలిసి ఉంటుంది. అది ఇక పెద్ద పెద్ద ఈ మడ్ పాట్స్ ఉంటాయి, కూజాలు ఉంటాయి, పెద్ద పెద్ద ఉంటాయి. అవి మనం ఇయర్ కొంటాం అనుకోండి, నెక్స్ట్ ఇయర్కి వాటర్లో చల్లబడదు. జనరల్గా మనం మార్చేసి మళ్ళీ కొత్తవి కొంటుంటాం అన్నమాట. అలాంటి కూజాలు పెద్ద పెద్దవి మంచిగా మాకు వేరే వాళ్ళు ఇచ్చారు, తీసుకొచ్చి దాంట్లో క్రీపర్స్ అంతా పెట్టడం జరిగింది. అలాగే థర్మోకోల్ బాక్సెస్ కూడా కొన్ని దొరికాయి, అందులో కూడా మేము కొన్ని చెట్లు పెట్టాం. అది కాకుండా కొన్ని మడులు తయారు చేసాం. సిమెంట్ బ్రిక్స్ చుట్టూ పెట్టి ఒక 1 feet 1 అడుగు ఎత్తుతో మట్టి నింపి అందులో వంగ, టమోటా, బెండ, మిరప, ముల్లంగి ఇవన్నీ వేసాం అన్నమాట. అది కూడా ఆ మళ్ళు కూడా మీరు చూడొచ్చు. అలాగే తర్వాత వాటర్ కూలరు, తర్వాత ఏసీ బాక్సులు బాటమ్ ఉంటాయి కదా, అవి కూడా కొన్ని దొరికాయి మాకు. వాటి కూడా మేము వాడాం. ఇవి కాక ఎవరు వాడనివి కొన్ని ఉన్నాయి, అవి మీకు ఇప్పుడు చెప్తున్నాను నేను. అందరికీ సొరకాయలు తెలుసుంటాయి, బాటిల్ గోడ్ అంటాం. ఆ సొరకాయ బుర్రలు, బాగా ముదిరిపోయిన సొరకాయని కొంచెం చిన్న చిల్లు పెట్టి అందులో ఉన్నటువంటి ఆ మెటీరియల్ అంతా తీసివేసి దాన్ని కూడా సాయిల్ మిక్స్తో నింపి చెట్లు పెట్టడానికి ఉపయోగించాం. కొన్ని దొరికాయి మాకు. అలాగే వైన్ బాటిల్స్, ఒక రాహుల్ అని మా స్టూడెంటు, వాళ్ళ నాన్నగారు వాళ్ళ చుట్టుపక్కల నుంచి కొన్ని కలెక్ట్ చేసి వైన్ బాటిల్స్ వాళ్ళకి వచ్చి షోగా పెట్టుకున్నట్టున్నారు, అవన్నీ మాకు ఇచ్చారు. వాళ్ళు కూడా చాలా ఇచ్చారు, ఒక 30 to 40 బాటిల్స్ వరకు ఇచ్చినారు. కొంచెం డిఫరెంట్ షేప్స్ ఉన్నవి. వాటిని తీసుకొని వచ్చి గ్లాస్ షీట్స్ కట్ చేసుకొని వచ్చి వాటిని పెట్టి ఒక చిన్న పల్లకిలాగా మందిరంలాగా అలా తయారు చేసి దాంట్లో మనం ఓన్లీ వాటర్లో గ్రో చేసే ప్లాంట్స్ ఉన్నాయి కదా, మనీ ప్లాంట్ కావచ్చు, తర్వాత ఇంకా కొన్ని ఉంటాయి, మన స్నేక్ ప్లాంట్ కావచ్చు, ఇలాంటి ప్లాంట్స్ అన్నీ కూడా ఆ వైన్ బాటిల్స్తో చేసినటువంటి ఆ చిన్న చిన్న మందిరాలు లేదంటే ఆ పల్లకి షేప్ వాటిల్లో పెట్టడం జరిగింది. సో జనరల్గా ఎవరు యూజ్ చేయనటువంటి వైన్ బాటిల్స్ సొరకాయ బుర్రలు అంటాం. సొరకాయ బుర్రలు అంటే బాటిల్ గాడ్ షెల్స్ అన్నమాట. వాటిని అలాగే కొబ్బరి బండం తాగిన తర్వాత పడేయకుండా వాటిని
వాటిని కూడా మేము వాడడం జరిగింది. అదే ఇంకా కొంచెం డిఫరెంట్గా అవి ఉంటాయి, ఉండడమే కాదు చాలా అంటే కొత్తగా కూడా ఉంటుంది కదా. అలాగే పక్షి గూళ్ళు కూడా కొన్ని తీసుకొచ్చి ఇచ్చారు మాకు. ఇలా పెద్దగా ఉంటాయి కదా, అందులో సాయిల్ నింపిన తర్వాత ఒక్కసారికి వచ్చినాయి కానీ తర్వాత కొంచెం గూళ్ళన్నీ ఊడిపోవడం అట్లా జరిగింది. కాబట్టి అది మీకు నేను చెప్పటం లేదు. అంటే మీరు కూడా దొరికితే అటువంటివి కూడా మనం అందులో ఉత్త కోకోపిట్ నింపుకోవాలి. కోకోపిట్ నింపి మనం వాడుకోవచ్చు. సో ఇప్పుడు దాదాపుగా చాలా చెప్పాను మీకు నేను. మన ఇళ్లలో మనం పడేసేవి పెంకులు ఉంటాయి కదా, కుండ పగిలిపోయిన తర్వాత సగం పెంకు, అది కూడా మనం వాడుకోవచ్చు. అలాగే నా దగ్గర ఒక పగిలిపోయిన కుండ పెంకు ఉంటే మర్రి చెట్టు, మర్రి బోన్సాయి చేస్తున్నప్పుడు పైన యాక్సిలరీ దగ్గర ఇంత పొడుగున కట్ చేసాం అన్నమాట. ఆ కట్ చేసింది పడేయకుండా అందులో పెట్టాను. అది ఇట్ ఈస్ అగైన్ గ్రోయింగ్ అన్నమాట. సో అలాంటి పార్టీ ఇది కూడా ఉంది, అది కూడా మీరు చూడొచ్చు. సో ఇన్ని రకాలైనటువంటి కంటైనర్స్ని మేము వాడడం జరిగింది. ఇవన్నీ కూడా పెద్దగా మనం ఎక్కువ ఖర్చు పెట్టక్కర్లా. పాత బకెట్స్ కావచ్చు, చిల్లులు పడిపోయిన డ్రమ్ములు కావచ్చు, బకెట్స్, కుండలు, లేదంటే మనం కుండలు అమ్మేవాడి దగ్గరికి పోయినా చిల్లిపోయిన కుండలన్నీ కూడా మా ఫ్రీగా కూడా ఇస్తారు. మన వాటర్ క్యాన్స్ ఈ మధ్య బాగానే వాడుతున్నాము. కొంచెం పాడైంది అనుకోండి, ఒక కొంచెం లోపల కొంచెం డీకలరైజ్ అయితే వెంటనే దాన్ని మనం వాడకూడదు. ఇంకా అలాంటి వాటర్ క్యాన్స్ని కూడా మనం ప్లాంట్స్ గ్రో చేయడానికి వాడుకోవచ్చు. ఫ్లవర్ పాట్సే వందలు పెట్టి కొని గార్డెన్ గ్రో చేయాల్సిన అవసరం లేదు. సో మనం వీ కెన్ యూజ్ ఆల్ టైప్స్ ఆఫ్ మెటీరియల్ విచ్ ఎవర్ ఈజ్ అవైలబుల్. అంటే అవైలబుల్ అంటే సూటబుల్గా అవైలబుల్గా ఉన్న మెటీరియల్ని మనం గార్డెన్ గ్రో చేయడానికి యూజ్ చేసుకోవచ్చు. అలాగే ఈ వీడియో ద్వారా సూరి గారికి, బాలరెడ్డి గారికి, స్టూడెంట్ రాహుల్ వాళ్ళ నాన్నగారికి, ఇంకా మాకు పార్ట్స్ కొన్ని ఇచ్చినటువంటి పేరెంట్స్, అంటే చాలామంది ఇచ్చారు కాబట్టి ఇంక పేరున చెప్పటం కుదరదు. ఆ స్టూడెంట్స్కి, వాళ్ళ పేరెంట్స్కి అందరికీ కూడా నా యొక్క కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాను. అలాగే నియో ప్లాస్టిక్ ఇండస్ట్రీ వాళ్ళ బాలరెడ్డి గారి అడ్రస్సు, ఆ పాట్స్ కాస్ట్ కూడా మీకు ఇస్తాము, వాళ్ళ ఫోన్ నెంబర్ ఇస్తాము. మీకు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వాళ్ళని కాంటాక్ట్ చేయొచ్చు. ఇంకో విషయం నేను చెప్పడానికి ప్రతిసారి చెప్పాల్సి వస్తుంది. వీడియో చూసిన వాళ్ళు దయచేసి సబ్స్క్రైబ్ చేస్తేనే మాకు తెలుస్తుంది. అలాగే మీ కామెంట్స్ కూడా మాకు చాలా వాల్యుబుల్. తప్పకుండా మీ కామెంట్స్ ఇవ్వాలి. ఎందుకంటే ఇది ఒక రోజు ఒక ఎగ్జిబిషన్ లాగా పెట్టి తీసేసినటువంటిది కాదు. ఇట్స్ అ ప్రాజెక్ట్. ఈ ప్రాజెక్ట్ సక్సెస్ అవ్వాలి, ఈ ప్రాజెక్ట్ మనం ముందుకు తీసుకెళ్ళాలంటే డెఫినెట్లీ వీ నీడ్ యువర్ హెల్ప్ అంటే ఏదో కాదు, సబ్స్క్రైబ్ చేయటం, మీ కామెంట్స్ మాకు ఇవ్వటం, అది చాలా అవసరం. సబ్స్క్రైబ్ చేయకపోయినా, కామెంట్స్ ఇవ్వకపోయినా మాకు అసలు అర్థం కాదు, ఎవరు చూస్తున్నారా ఎవరు చూడటం లేదా అని కూడా తెలియదు. కాబట్టి దయచేసి చూసిన వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ చేయండి, మీ కామెంట్స్ మాకు పెట్టండి. అందులో ఆన్సర్ ఇవ్వాల్సినవి ఏమన్నా ఉంటే డెఫినెట్లీ వీ విల్ గివ్ ఆన్సర్. ఓకే, మరొకసారి ఈ యొక్క ప్రభు ఇన్ఫో యూట్యూబ్ ఛానల్ని వీక్షిస్తున్నాం మీ అందరికీ కూడా మా ప్రభు హై స్కూల్ తరపున, మా గ్రో గార్డెన్ ప్రాజెక్ట్ టీం తరపున మీకు మా కృతజ్ఞతలు తెలియజేసుకుంటాం.